శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అత్యద్భుతంగా ఉంది. అన్నిటికన్నా చాలా గొప్పగా ఉన్నది ఏమిటి అంటే గురు శుక్రుల యొక్క కలయిక ఉంటూ రాశిలో ఉండడం. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి స్థితి అన్నమాట. అలాగే ఏకాదశ స్థానంలో కూడా మీకు రవిచంద్రుల యొక్క కలయిక జరుగుతోంది. చంద్రుడు రాశ్యాధిపతి అవుతూ ఉచ్చలో ఉన్నారు, ద్వితీయాధిపతి లాభంలో ఉన్నారు. ఇది ఎంత అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి అంటే ధనానికి అస్సలు లోట్లేని విధంగా ఉంటుంది. ధన ఆదాయం అనేది పోటీ పడినట్టుగా ఉంటుంది. ఒక పక్క ధనం వస్తుంది, ఒక పక్క ఊహించని విధంగా ఏవైనా లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, మీ వాక్కు ఫలిస్తుంది, విద్య చాలా చాలా బాగుంటుంది, నూతన గృహ నిర్మాణాలు చాలా బాగా చేస్తారు, అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, ధన ఆదాయాలు కానీ, ఏదైనా సరే విలువైన వస్తువులు కానీ మీకు చాలా చాలా మానసికమైనటువంటి ఆనందాన్ని తెచ్చిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది, సంతానం చాలా బాగుంటారు.
అలాగే పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది. అనుకోని విధంగా అద్భుతం జరుగుతుందా అన్నంత గొప్పగా ద్వితీయం చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఉండడానికి కేతు ఉన్నారన్న మాటే గాని ద్వితీయ స్థానాధిపతి లాభంలో ఉండడం గాని, రాశ్యాధిపతి లాభంలో ఉండడం గాని, రాశిలోనే గురు శుక్రులు ఉండడం గాని, ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని విధంగా అంత సంతృప్తికర జీవితం మీకు ఇప్పుడు ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కష్టానికి సరిపడా ధనము వచ్చే విధంగా ఉంది. అలాగే విద్యార్థులకి చాలా చాలా బాగుంటుంది. మంచి విద్య అనేది ఇక్కడ వనగూరుతోంది. స్కాలర్షిప్స్ రావడానికి అవకాశం ఉంది. విదేశీ యానాలకు అవకాశం ఉంది. చాలా వరకు అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు ఉంటాయి, ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.